హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నా. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నార్మల్గా ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల లైనింగ్ని ఎండోమెట్రియం అనేసి అంటాం. ఈ గ్లాన్స్ వేరే ఎక్కడన్నా ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీ ఒక పర్సన్కి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అంటే నార్మల్గా సిమ్టమ్స్తో డయాగ్నోస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి, ఇంకా చాలా పెయిన్ఫుల్ బ్లీడింగ్ కూడా, ఒకవేళ మోషన్ పాస్ చేసినా కూడా పెయిన్ ఉంటుంది అనమాట. అండ్ డ్యూరింగ్ నార్మల్ ఇంటర్కోర్స్ అప్పుడు కూడా వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది అని దాన్ని డిస్పెరోనియా అనేసి అంటాం. సో ఎనీవేర్ పెయిన్ ఎక్కువ సివియర్గా ఉంది, వాళ్ళ రొటీన్ యాక్టివిటీని కూడా డిస్టర్బ్ చేసేది ఉన్నట్లయితే వాళ్ళని ఎండోమెట్రియోసిస్ ఉందేమో అనేది డయాగ్నోస్ చేస్తాం. అండ్ స్కానింగ్లో ఎలా ఉంటుంది అంటే నార్మల్ యూట్రస్ సైజ్ కూడా కొంచెం నార్మల్ సైజ్ కంటే బల్కీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళకి సిస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో సిస్ట్ అనేది డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ ఎండోమెట్రియోసిస్లో. ఎందుకంటే ఈ సిస్ట్ నార్మల్గా మంత్లీ కొన్ని సిస్ట్లు కరిగిపోతాయి, కానీ ఈ సిస్ట్లు కరగవు, అలానే ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి సిస్ట్ సైజ్ కొంచెం పెరుగుతుంది. చాలా వరకు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఫాస్ట్గా పెరగవు, స్లోగా పెరుగుతాయి, కానీ అవి కరిగిపోవు. ఏ టాబ్లెట్స్ ఇచ్చినా కరగవు అనమాట. అండ్ దీంతో ఏమవుతుంది అంటే ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ వల్ల నార్మల్గా పక్కనున్న ట్యూబ్స్, ఓవరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఫ్రోజన్ అంటే అతుకుపోయేసి ఉంటాయి అనమాట. సో వీళ్ళకి యూజువల్గా ట్యూబ్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా అడ్వైస్ చేస్తాం. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్యూబ్లో తెలిసిపోతుంది ఏదైనా అతుకులు ఉన్నాయా లేదా అనేసి. సో ఎండోమెట్రియోసిస్ మైల్డ్గా ఉన్న వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఈజీగానే ఉంటుంది, కానీ సివియర్గా ఉన్న వాళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చేది కొంచెం ట్రీట్మెంట్ త్రూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ అడిషన్స్ నేనైతే ఏదైనా చెప్పానో లోపల ఉన్న అతుకులు చాలా విగరస్గా ఉండిపోయి ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ పాడవుతుంది అనమాట. ఇది పాడైనప్పుడు ఎగ్ ఏదైతే రిలీజ్ అవుతుందో ట్యూబ్ లోకి రాదు, అండ్ స్పర్మ్ కూడా ట్యూబ్ లోకి రాదు. సో దీని వల్ల ఫర్టిలైజేషన్ ఇంపైర్ అయ్యి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. సో ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎంత గ్రేడింగ్ ఉందో అనేది ఫస్ట్ తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్కి వెళ్ళాలా లేదా అనేది డెసిషన్ తీసుకోవాలి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.